వైలెన్స్ అంటే తెలుసా? ఇంగ్లీష్ వచ్చా నీకు? డిఫెండ్ చేసుకుంటూ సంజన మాట్లాడింది. నేను అనుకున్నది అనుకున్నట్లుగా చెప్పాలి. ఆ జైల్ టాపిక్ వచ్చినప్పుడు పవన్ కనీసం నా ముఖం కూడా చూడలేదు. నేను అతనికి 1000 సార్లు చెప్పాను. లేదురా, నాది దివ్యది ఇష్యూ అయిపోయిందని చెప్పాను. ఎంత బతిమిలాడినా నా మాట వినలేదు. ఇక టెనెంట్స్ తో నేను మాట్లాడిన విషయం అయితే ఓనర్ గా నేను పర్మిషన్ ఇచ్చాను. వాళ్ళతో మాట్లాడినందుకు నామినేషన్ చేయడం చాలా సిల్లీ పాయింట్, కామెడీ పాయింట్ లాగా ఉంది అని సంజన చెప్పింది. దీంతో మనం హౌస్ లోకి వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది వైలెన్స్ అంటూ రాము ఏదో మాట్లాడబోయాడు. ఇంతలో వైలెన్స్ ఎక్కడైందిరా? వైలెన్స్ అర్థమేంటి? నీకు మీనింగ్ తెలుసా? ఇంగ్లీష్ తెలుసా? వైలెన్స్ అంటే కొట్లాట. ముందు నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థం చేసుకో అంటూ సంజన తక్కువ చేసి మాట్లాడినట్టు అనిపించింది. ఎక్కడి నుంచి వచ్చావో నువ్వు? సంజన మాట్లాడుతూ ముందుకు రావడంతో మీరు వెనక్కి వెళ్ళి మాట్లాడండి అని రాము అన్నాడు. దీనికి నువ్వు బిగ్ బాస్ కాదు, అక్కడికెళ్ళు ఏంటి? రీతు ముందు ఇక్కడే నిల్చొని మాట్లాడలేదా? మరి ఇంతలా మాట్లాడుకు, నువ్వు ఓవర్ స్మార్ట్నెస్ చూపించక రాము. నిన్న నేను గొడవ చేసిన దానికి కూడా నన్ను 4 సార్లు రెచ్చగొట్టారు. తనుజ ఆ పోపు మ్యాటర్లో ప్యాకెట్లు విసిరేసి నన్ను రెచ్చగొట్టింది అంటూ సంజన చెప్పింది. మీరు మానిటర్ ని అడిగారా అను రాము క్వశ్చన్ చేశాడు. దీనికి ఒక మనిషి మాట్లాడుతున్నప్పుడు 2 నిమిషాలు ఓపికగా ఉండు. ఎక్కడి నుంచి వచ్చావో నువ్వు? ఓపిక అనేది నేర్చుకో అంటూ సంజన మాట వదిలింది. ఏమన్నారు అని రాము అడిగితే, ఎక్కడి నుంచి వచ్చావో కానీ నువ్వు ఓపిక అనేది నేర్చుకొని రా అంటూ మళ్ళీ సంజన రిపీట్ చేసింది. అదే వద్దు, ఎక్కడి నుంచి వచ్చాను అనేది మాట్లాడొద్దు. కించపరిచి మాట్లాడినట్లుంది. ఎక్కడి నుంచి వచ్చావంటే ఏంటి అర్థం అంటూ రాము అడిగాడు. లేదు, తప్పేముంది? అలా ఏం లేదు, నాకు తెలుగొచ్చు, మీరు నేర్పించకండి. హౌస్ హార్మోని దెబ్బతీస్తే ఎలిమినేట్ అయిన నేను మళ్ళీ ఎందుకు వస్తాను? ఇంతమంది ఎందుకు త్యాగం చేశారు అంటూ సంజన వాదించింది. మీకోసం నలుగురే త్యాగం చేశారు, చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటూ రాము కౌంటర్